ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ందరినీ మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన్న మీరంతా ఎలా ఉన్నారు? ఉదయం లేవగానే ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో భారాలు, ఎన్నో బాధ్యతలు, ఒక ప్రక్క అప్పుల భారం, ఆర్థిక భారాలు, అనారోగ్య భారాలు, కుటుంబ భారం, ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో సమస్యలు, ఎన్నో అలజడులు. కొన్నిసార్లు అంతా అయిపోయింది, చేయి జారిపోయింది, పడిపోయాను, ఇక లేవలేను అన్న పరిస్థితులు. అయితే ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, దేవుడు మనల్ని ఎప్పటికీ కూడా విడిచిపెట్టడు. ఎవ్వరు విడిచినా, ఎవ్వరు మరిచినా ఆయన మాత్రం నిన్నెప్పటికీ విడువడు, ఎడబాయడు. ఎందుకంటే మానవాళ్ళందరి కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టాడాయన. నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభువు నిన్ను విడిచిపెడతాడా? ఎప్పటికీ విడిచిపెట్టాడు. కాబట్టి దేవుడున్నాడు, మనకు ధైర్యంగా ఉండండి. మీ ప్రార్థన అవసరతలని చదువుతున్నాను, మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. మీకు ప్రేయర్ సపోర్ట్ చేయడం నేను ఇష్టపడుతున్నాను. ఈ మాటలు వింటున్న మీరు కూడా తప్పకుండా మీకు అనుకూలమైతే కామెంట్స్ అని చదవండి. మీ అనుదిన ప్రార్థనలో అందరి కొరకు ప్రార్థించండి. ఈ వాక్యం చివరిలో కూడా మనందరం కలిసి సమస్యలు మన వారి కొరకు ప్రార్థన చేద్దాం. మన సహోదరులకు మనం ఏ సపోర్ట్ చేయలేకపోయినా ప్రేయర్ సపోర్ట్ చేద్దాం. ఎందుకంటే ప్రార్థనే వారి బ్రతుకులను మార్చగలుగుతుంది, వారి జీవితాలను మార్చగలుగుతుంది. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 16వ వచనము. ఏడువక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానము. నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశము నుండి తిరిగి వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతకాలం నుండి ఏడుస్తున్నారో, ఏ పరిస్థితులను గురించి రోజు కన్నీరు కారుస్తున్నారో? అందరూ నిద్రపోయిన తర్వాత ఏడుస్తున్నారా? ఎవ్వరికి కనబడకుండా ఏడుస్తున్నారా? ఇక ఈ కన్నీటి పరిస్థితులు మారవేమో అని నిత్యము కన్నీరు కారుస్తూ ఉన్నారా? ఈరోజు ప్రభు మీకు వాగ్దానం చేస్తున్నారు, ఇక ఏడవద్దు, కన్నీరు కార్చొద్దు, ఏడవక ఊరుకో. ఎందుకంటే నీ క్రియ సఫలమవబోతుంది. నీ జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చేదరో. ధైర్యం తెచ్చుకో అని దేవుడు మాట్లాడుతున్నారు. ఇంతవరకు నువ్వు పోగొట్టుకున్నవి, నువ్వు కోల్పోయినవి, ఏదైతే ఇక పొందుకోలేని మీరు ఏడుస్తున్నారో, ఏదైతే మీ జీవితంలో కోల్పోయినా ఏడుస్తున్నారో, అదంతా కూడా తిరిగి దేవుడు రెస్టోర్ చేయబోతున్నాడు. దేనిని గురించి నువ్వు ఏడుస్తున్నావో ఆ క్రియ సఫలమవబోతుంది. నీ పనిని నీ కొరకు దేవుడు చేస్తున్నాడు. ఆయన పూనుకున్నాడు నీ జీవితంలో పని చేయడానికి, నీ జీవితంలో కార్యం చేయడానికి, నువ్వు కోల్పోయినవన్నీ తిరిగి తీసుకురావడానికి దేవుడు పూనుకున్నాడు. ఇక కన్నీరు కార్చొద్దు, ఏడవక ఊరుకో, దేవుని స్తుతించడం ప్రారంభించు. కన్నీటి పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు, ఇక కన్నీరు తప్ప నాకు మిగిలింది ఏమీ లేదు అని నీ హృదయం అంతా కన్నీటితో నిండిపోయినప్పుడు దేవుని సన్నిధిలోకి మోకరించండి. ఆయన సన్నిధిలో కన్నీరు కార్చండి. ఎందుకంటే నీ కన్నీటిని తుడవడానికి ఆయనకు మాత్రమే శక్తి ఉంది. ఆయన సన్నిధిలో నువ్వు కన్నీరు కార్చినప్పుడు, ఆయన సన్నిధిలో మోకరించినప్పుడు నువ్వు ఆయన కలుసుకుంటావు. ఆయన కలుసుకున్న వారు ఎవ్వరూ కూడా కన్నీటితో ఇక ఉండరు. ఎందుకంటే ఆయన కన్నీరు తుడుస్తాడు. నీ కన్నీటి పరిస్థితులన్నిటినీ మార్చివేస్తాడు. దేని గురించి ఏడుస్తున్నావో దానిని తిరిగి రెస్టోర్ చేస్తాడు ఆయన. చూడండి, 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ 12 సంవత్సరాలు ఏడుస్తూనే ఉంది రోగం కొరకు. ఇక బాగు చేసేవారు ఎవరూ లేరని కన్నీరు కారుస్తూనే ఉంది. ఏడ్చి అలసిపోయింది. ఇక ఏడవడానికి కూడా శక్తి లేదు తనకు. అంతగా అలసిపోయింది. ఓదార్చేవారు కూడా ఎవరూ లేరు.
అయితే ఒక రోజున ఒక నిర్ణయం తీసుకుంది. నా ప్రభు నా కన్నీటిని తుడుస్తారని విన్నాను. నేను నా ప్రభువుని కలుసుకుంటాను. ఆయన దగ్గర నా కన్నీటికి జవాబు, ఆయన నా కన్నీటిని తుడుస్తాడని. ఒకరోజు నా ప్రభువు దగ్గరికి వెళ్ళింది. ఆయనను కలుసుకుంది, ఆయనను ముట్టుకుంది. వెంటనే ఆమె స్వస్థత పొందుకుంది. 12 సంవత్సరాల నుండి కారుస్తున్న కన్నీరు, 12 సంవత్సరాల నుండి ఉన్న దుఃఖము మటుమాయమైపోయింది ఒక్క సెకండ్లో. ప్రభువును కలుసుకున్న ఆమె సంతోషంతో తిరిగి వచ్చింది. మరణకరమైన వ్యాధి కలిగిన హిజ్కియా కూడా కన్నీటితో ప్రభు సన్నిధిలోకి వెళ్ళాడు. కన్నీటితో వేడుకున్నాడు. ప్రభు హిజ్కియాను కలుసుకున్నాడు. ప్రభువును కలుసుకున్న హిజ్కియా కన్నీరు తొడబడింది. వెంటనే దేవుడు మాట్లాడాడు, నీకు తిరిగి ఆయుష్నిస్తున్నాను. నీవు బ్రతుకుతావు, ఇక ఏడవకు, కన్నీరు కార్చొద్దు. నీవు కన్నీళ్ళు విడుచుట చూచాను, నేను స్వస్థపరిచాను అని దేవుడు తను పోగొట్టుకున్నది రిస్టోర్ చేశాడు. ఆ స్త్రీ యొక్క 12 సంవత్సరాల నుండి ఉన్న దుఃఖము ప్రభువును కలుసుకున్న వెంటనే పోయింది. మరణాన్ని గురించి ఏడుస్తున్న హిజ్కియా యొక్క దుఃఖము ప్రభువును కలుసుకున్న వెంటనే పోయింది. అవును, యేసు ప్రభువుని కలుసుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న దుఃఖము సమాప్తమైపోతుంది. ఎందుకంటే ఆయన దుఃఖాన్ని సమాప్తం చేయడానికే నీ కొరకు గాయపడ్డాడు, నీ కొరకు రక్తం కార్చాడు, నీ కొరకు ఎన్నో దెబ్బలు తిన్నాడు ఆయన. నీవు పొందవలసిన శిక్ష అంతా కూడా ఆయన భరించి, నీవు పొందవలసిన రోగము, బాధ, నొప్పి అంతా ఆయన భరించి, నీ శాపాన్ని అంతా ఆయన భరించి, నీ దుఃఖాన్ని ఆయన భరించి నీకు సంతోషాన్ని అనుగ్రహించాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎంతకాలం నుండి మీ జీవితాన్ని గురించి ఏడుస్తున్నారో, ఏ ఏ పరిస్థితుల గుండి కన్నీరు కారుస్తున్నారో, ఇక ఏడవకండి, కన్నీళ్ళు తుడుచుకోండి. మీ క్రియ సఫలమైంది. మీరు పోగొట్టుకున్నవన్నీ తిరిగి దేవుడు రెస్టోర్ చేస్తున్నాడు. నీ కన్నీటికి కారణమైన ప్రతి దాన్ని ఆయన కొట్టివేస్తున్నాడు. ఈ ఉదయాన దేని కొరకు ఏడుస్తున్నారో ప్రతిదీ కూడా దేవుడు దయచేయబోతున్నాడు. విశ్వసించండి. నీ కన్నీళ్ళు, నీ కష్టాలన్నీ కూడా ఆయన సమాప్తం చేయబోతున్నాడు. కన్నీరేలమ్మా కరుణించో యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా కరుణించో యేసు నిన్ను విడువబోడమ్మా. కన్నీరేలమ్మా కరుణించో యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా కరుణించో యేసు నిన్ను విడువబోడమ్మా. నీకెవరూ లేరని, ఏం చెయ్యాలేవని అన్నారా నిన్ను నిరాశపరిచారా, పురుగంటి వాడనని, ఎప్పటికీ ఇంతేనని, నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా? నేనున్నానన్న యేసు మాటను మరిచావా? కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా? నేనున్నానన్న యేసు మాటను మరిచావా? కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా? కన్నీరేలమ్మా కరుణించో యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా కరుణించో యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూపే కలత మాన్పే, కరుణ చూపే కలత మాన్పే యేసే తోడమ్మా. కన్నీరేలమ్మా కరుణించో యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా కరుణించో యేసు నిన్ను విడువబోడమ్మా. ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మరి ఒక దినాన్ని మాకు అనుగ్రహించి మరి ఒక వాగ్దానంతో మమ్మల్ని బలపరిచారు తండ్రి. నీకు వందనాలు. ఏడువక ఊరుకో, కన్నీరు విడుచుట మాను. నీ క్రియ సఫలమవుతుంది.
నీవు పోగొట్టుకున్నవన్నీ తిరిగి దయచేయబోతున్నానని వాగ్దానం చేశారు. తండ్రి, ఈరోజు ఎంతమంది ఏది పోగొట్టుకొని ఏడుస్తున్నారో, ఎన్ని సంవత్సరాల నుండి ఏడుస్తున్నారో, ఏ వ్యాధి కొరకు ఏడుస్తున్నారో, ఏ అప్పుల కొరకు ఏడుస్తున్నారో, ఏ శ్రమ భరించలేక ఏడుస్తున్నారో, కుటుంబ కలతలతో ఎంతమంది ఏడుస్తున్నారో, భర్తను గురించి ఏడుస్తున్నారో, భార్యను గురించి ఏడుస్తున్నారో, బిడ్డలను గురించి ఏడుస్తున్నారో, ఫ్యూచర్ని గురించి ఏడుస్తున్నారో, పాపంలో పడిపోయిన ఏడుస్తున్నారో, పరిశుద్ధతను పోగొట్టుకున్నానని ఏడుస్తున్నారో, నేను ఎన్నో పోగొట్టుకున్నాను అవి ఇక నాకు దొరకవేమో అని ఎంతమంది ఉదయాన్ని ఏడుస్తున్నారో పరిశుద్ధాత్ముడా, ప్రతి బిడ్డను నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. వారి కన్నీటిని తుడుస్తున్నందుకు వందనాలు. మీరే ఈరోజు వాగ్దానం చేశారు, కన్నీరు విడవద్దు, ఇంకా ఏడవక ఊరుకోండి. మీ క్రియలు సఫలపరచబోతున్నాను. మీ జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిని నేను మార్చబోతున్నాను, నేను తిరిగి రెస్టోర్ చేయబోతున్నాను అని వాగ్దానం చేశారు తండ్రి. ఎంతమంది వాగ్దానాన్ని విశ్వసించారో వారందరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. నమ్మిన వారందరి కన్నీరు తుడిచినందుకు వందనాలయ్యా. మరి ముఖ్యంగా సమస్యల్లో, శోధనలో ఉండి వారి ప్రార్థన అవసరాలు తెలియజేస్తున్నా ప్రతి కుమార్తెను, ప్రతి కుమారుని చేతులు పెడుతున్నాను. ప్రతి కామెంట్ మీరు చూస్తున్నారు, మీరు చదువుతున్నారు. మీకు మరుగైనది ఏదీ లేదయ్యా. ప్రతి జీవితంలో మీరు అద్భుతం చేస్తున్నారు నమ్ముతున్నాను. ఆత్మీయంగా పడిపోతే లేవనెత్తండి. పాపంలో ఉన్నవారిని లేవనెత్తండి. ఆర్థిక బంధకాలు పడిపోయిన వారిని లేవనెత్తండి. మానసిక వేదనతో ఉన్నవారిని లేవనెత్తండి. అప్పుల్లో ఉన్నవారిని లేవనెత్తండి. అనారోగ్యంతో పడిపోయిన వారిని లేవనెత్తండి. కోర్టు కేసెస్లో నలిగిపోతున్న వారిని లేవనెత్తండి. ఫ్యూచర్ గురించి ఏడుస్తున్న బిడ్డలందరినీ లేవనెత్తండి. అనేక సంవత్సరాలుగా గర్భఫలం కొరకు ఏడుస్తున్న బిడ్డలు లేవనెత్తండి. వివాహాల కొరకు ఏడుస్తున్న బిడ్డలు లేవనెత్తండి. విడిపోయిన భార్యాభర్తలు ఎంతమంది ఏడుస్తున్నారో తిరిగి కట్టండి. కుటుంబాలను, విచ్ఛిన్నమైపోయిన కుటుంబాన్ని బాగు చేయండి. ప్రాముఖ్యంగా నీట్ ఎగ్జామ్ రాయబోతున్న బిడ్డలందరికీ మీరు తోడే ఉండండి తండ్రి. పోగొట్టుకున్నాం అనుకుంటున్న అదంతా కూడా తిరిగి రెస్టోర్ చేస్తున్నందుకు వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా నీ గాయపడిన చేతులకు అప్పగించుకుంటూ సంవత్సరం అంతా మీరు తోడుగుండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని విన్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎన్ని సంవత్సరాలు ఏడుస్తున్న మీ కన్నీటిని దేవుడు తుడుస్తున్నాడు. ఆయన సన్నిధిలో మోకరించి ఆయన కలుసుకున్న మీ జీవితంలో అద్భుతకరమైన సంతోషాన్ని దేవుడు దయచేయబోతున్నాడు. విశ్వసించండి. ఈ మాటలు నా కొరకే అన్న వారందరూ కూడా ఆమెను కామెంట్ చేయండి. దేవుడు నాతో మాట్లాడాడని వారందరూ కూడా మీ ఇష్టాన్ని తెలియజేస్తూ వాగ్దానాన్ని లైక్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.